ఢిల్లీలో చేసినటువంటి విన్యాసాలు మనం అన్నీ కూడా చూసాం. గతంలో దక్షిణ భారతదేశం అన్నా ఆంధ్రప్రదేశ్ అన్నా ఒక గౌరవం ఉండేది ఢిల్లీలో. ఆ గౌరవాన్ని టోటల్గా తాకట్టు పెట్టాడు. అక్కడికి వెళ్ళాడు పార్లమెంట్లో. ఎవరన్నా కూడా మన భక్తి భావాన్ని అప్పుడప్పుడు చూపిస్తాం, అది ఫోటోల కోసమే చేస్తామన్నటువంటి భావన ఎక్కడా చూడాల. అది వెరైటీగా తను వంగి 2 నిమిషాలు ఫోటోలన్నీ తీసుకున్నారా లేదా అని ఫోటోల సైడ్ చూస్తున్నాడు తప్పితే తాను గౌరవించాల్సిన పార్లమెంటును గౌరవించట్లేదు. ఆ రకంగా తాకట్టు పెట్టాడు అలా ఢిల్లీకి వెళ్ళి. అది పార్లమెంటును నమస్కరిస్తున్నట్టుగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా తను చేస్తున్నాడు అన్నటువంటి పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి పోయి తను ఆ రకంగా పార్లమెంటును గౌరవించకుండా ఫోటోలు తీస్తున్నారా లేదా అని ముఖం ఇటు తిప్పి ఆ వంగి తీసినారా లేదా అని చెప్పి మళ్ళా వంగి ఈ రకంగా అక్కడ ఆ ఫొటోస్ చూసినటువంటి వాళ్ళంతా కూడా జాతీయ నాయకులంతా కూడా నవ్వుకోవడం జరిగింది. ఎందుకు ఇంత పబ్లిసిటీ పిచ్చి ఈ వ్యక్తికి, రాష్ట్ర శ్రేయస్సు కన్నా కేవలం పబ్లిసిటీ పిచ్చి ఒకటే ఆయనకు అవసరము అటువంటిది అక్కడ అంతా కూడా చర్చించుకున్నారు. మళ్ళీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూర్చున్నాడు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఫ్లోర్ లీడర్స్ అందరినీ కలుస్తాను అని చెప్పి అక్కడ బీజేపీ వాళ్ళని కలిసినాడు. సినీతార హేమమాలిని, ఎందుకంటే తన బావమరిది సినిమాలో తను యాక్ట్ చేసింది కాబట్టి ఆ పరిచయాలతో ఇంకో సినిమా నీకు ఛాన్స్ ఇస్తామని చెప్పి ఆమెను పిలిపించుకొని పక్కన కూర్చిపెట్టుకొని ఫోటో దిగడము. అదే రకంగా మిగిలినటువంటి చిన్న చిన్న నాయకులను దయ ఉంచి రండి, ఒక్క నిమిషం బాబుతో ఫోటో దిగండి అని చెప్పి ఆడ కూర్చిపెట్టుకొని చేస్తున్నటువంటివన్నీ కూడా చూసి చాలామంది నవ్వుకున్నారు. ఈయన నిజంగా ప్రత్యేక హోదా గురించి పోయాడా, రాష్ట్రంలో అన్ని పార్టీలని ఏకం చేసి మాట్లాడలేకపోయాడా, లేకపోతే కేవలం అక్కడ ఏదో ఒక డ్రామా నడిపించడానికి వెళ్ళాడా అని చెప్పి అక్కడంతా కూడా నవ్వుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి మా పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అనేక ఛాలెంజ్లు విసిరారు. ఒక్కదానికన్నా సిద్ధపడుతున్నారా? ఈరోజు తను అంటున్నాడు విజయసాయిరెడ్డి గారిని విజయమాలితో పోల్చాడు. అదే విజయసాయిరెడ్డి గారు చెప్పారు, అయ్యా నేను ఏ తప్పు చేయలేదు, దమ్ముంటే నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధము, మీరు సిద్ధమా అని ఛాలెంజ్ చేస్తే దానికి సమాధానం లేదు. అదే విజయమాలి లండన్కి వెళ్ళి కలిశాడు. ఈయన 10 రోజులు దాదాపుగా 150 కోట్లు ఆయన దగ్గర నుంచి వసూలు చేసుకున్నాడు. నా దగ్గర పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి, ధైర్యం ఉంటే రండి అని చెప్తే ఆ సవాలు స్వీకరించలేదు. దీన్ని బట్టి చూస్తే ఎంత అవినీతిమయమైపోయినారో వీళ్ళు చూడండి. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ని ఇక్కడేమో అన్యాయం చేశాడు, ఢిల్లీకి వెళ్ళి ఏదో సాధిస్తానని చెప్పి అక్కడ ఆంధ్ర ప్రజల యొక్క గౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడు. ఆ గౌరవాన్ని కాపాడే విధంగా 43 ఏళ్ల వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి నాయకుడు ఏ జాతీయ ఛానల్ చూసినా లేదా ఏ జాతీయ నాయకుడు నోట్లో కూడా ఎవరయ్యా ఆ జగన్మోహన్ రెడ్డి అనే విధంగా ఆ ఇష్యూని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేమంతా పార్టీలో గర్వపడుతున్నాం. రేపు మా పార్లమెంట్ సభ్యులు ముందే చెప్పిన విధంగా రిజైన్ కూడా చేయబోతున్నారు. దేనికన్నా కట్టుబడి ఉందా తెలుగుదేశం పార్టీ? ఒక్కదానికన్నా కట్టుబడి ఉంటుందా? మాట మారిస్తే ఒక్కొక్క మాట మాట్లాడడం, ఏదో ఎదురుదాడి చేయడం. ఎదురుదాడి చేస్తుంటే దానికి సమాధానం ఇచ్చి మీ ఛాలెంజ్కి సిద్ధం, మీ తప్పులు ఇవి, దానికి రండి అని అంటే దానికి భయపడ్డం, ఫోటోలకు పోజులు ఇచ్చుకోవడం, ఇవే వీళ్ళు చేసేది. నిన్న మళ్ళా ప్రజెంటేషన్స్ ఇచ్చాడు జాతీయ ఛానల్కి. దాదాపుగా ఏదైనా వెరైటీగా ఉంటుందేమో, రాష్ట్రం గురించి మాట్లాడతాడేమో అని చెప్పి సమయం వృధా అనుకున్నా, ఏదో చూద్దామని చెప్పి దాదాపు ఒక అరగంట చూశాను. తను ఏమైనా కొత్త మాటలు మాట్లాడతాడేమో అని చెప్పి చెప్పినట్టువే అసెంబ్లీ సమావేశాలను తన పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు. తన 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని నన్ను పొగడండి అని చెప్పి ఒక తీర్మానం ఆయనే ప్రవేశపెట్టించుకొని 5 గంటలు పొగిడించుకున్నాడు. అసెంబ్లీ సమావేశాల్లో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు కానీ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందుల్ని ఏ ఒక్కటికి చేర్చకలే. వాళ్ళు పొగుడుకోవడము, ఎంతసేపు ఉన్న తన యొక్క ఏం చెప్తున్నాడు అని చెప్పేసేసి. ఎందుకంటే ఇప్పుడు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటే భయపడి పారిపోతున్నారు. ఈయన సోది చెప్తాడు, చంద్రబాబు నాయుడు సుత్తి మేము వినలేము, ఇది కొత్త రకమైన సుత్తి అని చెప్పి భయపడి పారిపోతున్నారు. బహిరంగ సభలు పెడితే కూడా ప్రజలు పారిపోతున్నారు. ఇలా కాదు, వీళ్ళకి శిక్షించాలంటే ఈ అసెంబ్లీలో మాట్లాడితే సచ్చినట్టు రిలే ఇస్తారని చెప్పి అసెంబ్లీలో గంటలు పనికిరాని మాటలన్నీ మాట్లాడుతూ సమయం వృధా చేస్తున్నాడు. అసెంబ్లీ సమావేశం అసెంబ్లీ అంటే గతంలో దేవాలయం లాగా ఉండేది, దాన్ని భ్రష్టు పట్టించాడు. తన సొంత పార్టీ ఆఫీసుగా మార్చుకున్నాడు దాన్ని. ఈ రకంగా ప్రత్యేక హోదాని లేకుండా చేశాడు. అన్ని రకాల రాష్ట్రానికి అన్యాయం చేస్తూ వచ్చాడు. నిన్న మాట్లాడుతూ తను ఢిల్లీలో అనేక రకాలుగా చెప్తున్నాడు బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి. ఎస్, బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి మేము 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. ఆ రోజు పోరాటానికి రాలేదు, వాళ్ళతో రాజీ పోయాడు. 4 సంవత్సరాలు అన్నీ సర్దుకున్నాడు. ఇప్పుడు ఏదో కేవలం ఎన్నికల కోసం 2 పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో అవన్నీ చేయలేదు ఆంధ్ర రాష్ట్రానికి. ఆ విషయంపై మేము పోరాడుతున్నాం ధైర్యంగా ముందు నుంచి కూడా. ఈరోజు మేము ఒకటే అంటున్నాం, ఆ ముసుగులో నువ్వు చేసిన తప్పుల గురించి కూడా ఒకసారి మేము ప్రశ్నించాల్సిన బాధ్యత మా పైన ఉంది. మరి నీ మేనిఫెస్టోని ఎందుకు నువ్వు నెట్లో లేకుండా చేసావు ఒకసారి సమాధానం చెప్పాలి. ఈ మేనిఫెస్టో ఇచ్చావు, ప్రతి ఒక్కటి ఒక బీసీలకే 110 హామీలు ఇచ్చావు. ఏం చేసావు ఈ మేనిఫెస్టోని? ఎందుకు దీన్ని కనిపించకుండా చేసావు? అదే రకంగా కొత్త ప్రయత్నాలు చేస్తానని చెప్పి ఇండిపెండెన్స్ డే ఒక సిటీలో చేస్తాను, రిపబ్లిక్ డే ఇంకో సిటీలో చేస్తానని చెప్పి మాట్లాడుతూ వచ్చావు. మరి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఒకసారి కొన్ని జిల్లాలలో హెడ్ క్వార్టర్స్లో చేసావు. ఏవేమో హామీలు ఇచ్చావు, ఏ ఒకటి నెరవేర్చలేదు.
రాష్ట్రానికి రాజధాని నిర్ణయించేటువంటి సమయంలో ప్రతి జిల్లాకు అన్నీ చేస్తాను అని చెప్పి నువ్వు మాట్లాడావు. మరి ఏం చేసావు? నువ్వు ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా మేము చెప్పినట్టు కాదు, మీ ఈనాడు పేపర్లోనే వచ్చింది. ఇవన్నీ కూడా జిల్లాల వారీగా బాబు ప్రకటించినవి. వీటి పరిస్థితి ఏంది? మరి నువ్వు తప్పు చేయలేదా? నువ్వు ఒక రాజకీయ పార్టీ నాయకుడే కాదు, నువ్వు ఒక ముఖ్యమంత్రివి కూడా. ముఖ్యమంత్రి స్థాయిలో మోసం చేశావు. ఎన్నికలు వెళ్లే ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మోసం చేశావు. మరి మా కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ ఇస్తాను, గార్మెంట్ క్లస్టర్ పెట్టేస్తాను, ఇది ఉర్దూ యూనివర్సిటీ చేస్తాను, అన్నీ చేస్తానని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాకు ఇచ్చావు పేపర్లన్నీ కూడా. ఇవన్నీ ఏం చేసావు? ఒకటైనా నెరవేరుస్తున్నావా? లేదు, మోసం. ప్రతి జిల్లాను హైదరాబాద్ చేస్తా అని చెప్పి మాట్లాడావు. అయ్యన్నా చేసావా? ఏమన్నా ఒకటన్నా? మరి మా కడప జిల్లాను ఐటీ హబ్బు చేస్తానన్నావు, ఏమన్నా దాని ప్రయత్నం అన్నా చేసావా? ఇన్ని రకాల మోసం చేస్తున్నటువంటి నువ్వు టోటల్గా ఒక ప్రజాస్వామ్యవాదిగా కాదు, నువ్వు అసలు ఆ రాజకీయాలకి అనర్హుడివి. నిన్ను డిస్క్వాలిఫై చేయాలి. నీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడే ఎన్నికల కమిషన్ అడిగింది నువ్వు చేయగలుగుతావా అని చెప్తే రిటర్న్గా లెటర్ ఇచ్చాడు. నేను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పానో ఇవన్నీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితి నేను చేస్తాను అని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా లెటర్ ఇచ్చినావు ఆ రోజు 2014 ఎన్నికలకు ముందు. మరి ఏదైనా నెరవేర్చావా? ఈరోజు మేనిఫెస్టోని దాపెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీ యొక్క పరిస్థితి ఎంత దిగజారిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేక హోదా గురించి మళ్ళీ నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయకు. పవన్ కళ్యాణ్ గారు తనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, నువ్వు మా పార్టీని విమర్శించాలా అని చెప్పి విమర్శించేటువంటి పద్ధతి వద్దు. చిత్తశుద్ధిగా పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీకు ధైర్యం ఉంటే కలిసిరా మాతో, కానీ దీన్ని చెడగొట్టే విధంగా మాత్రం ప్రయత్నం చేయొద్దని చెప్పి తనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా డ్రామాలు ఆడొద్దు. ఈరోజు నల్ల బ్యాడ్జీలు కట్టుకున్నారు. ఈరోజు నీ జగజీవన్ రామ్ జయంతికి ఆయన పైన గౌరవంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోయినా చూద్దామని చెప్పి ఆ జగజీవన్ రామ్ జయంతికి కూడా నల్ల బ్యాడ్జీలు తెలుగుదేశం నాయకులు కట్టుకొని వచ్చినారు. అంటే జగజీవన్ రామ్ జయంతి జరపకూడదని వాళ్ళు నిరసన వ్యక్తం చేశారని చెప్పి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా దేనికి ఏం చేస్తున్నారో ముఖ్యమంత్రి స్థాయిలో నల్ల బ్యాడ్జ్ కట్టుకుని అసెంబ్లీలో మాట్లాడతాడు. ఆయన స్పీకర్ గారు స్పీకర్ చైర్లో కూర్చొని నల్ల బ్యాడ్జ్ కట్టుకున్నానని చెప్పి తన రాజకీయాలు మాట్లాడతాడు స్పీకర్ చైర్లో కూర్చొని. ఇంత దిగజారుడు వ్యవహారం ఎందుకు? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎందుకు పోరాటం చేయలేకున్నారు? స్ట్రైట్ ఫార్వర్డ్ పోరాటం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తనను విమర్శించే అర్హత మీకు ఏ ఒక్కరికి లేదు. ఈరోజు రాష్ట్రంలో హోదా నిలబడిందన్న జాతీయ స్థాయిలో నాయకులు మాట్లాడుతున్నారన్న దాని కారకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ పార్టీ మద్దతు ఇచ్చింది, ఈ పార్టీ మద్దతు ఇచ్చింది, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వచ్చి కలిసారంటున్నారు. వాళ్ళందరూ మా గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, అవిశ్వాస తీర్మానం పైన మద్దతు ఇచ్చారు, మీకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి దానికి సపోర్ట్గా ఉంటామని కూడా చెప్పారు. ఆ రోజు మాట్లాడుతున్న సడన్గా ఈయనకొచ్చి మద్దతు ఇచ్చిందంట. ఆ పార్లమెంట్ సభ్యులు చేసినట్టు విన్యాసాలు చూస్తే నిజంగా ఢిల్లీలో తెలుగువారి గౌరవాన్ని ఎంత దారుణంగా ఆయన కించపరిచాడని చెప్పి మాకందరూ కూడా బాధ కలుగుతుంది. నీకు ఇలాంటి ప్రయత్నాలు చేయకు, దయ ఉంచి మాతో కలిసిరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నీకు ధైర్యం ఉంటే మాతో కలిసి వచ్చి పోరాటం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు మా పార్లమెంట్ సభ్యులు రిజైన్ చేస్తున్నందుకు మా జిల్లా వ్యాప్తంగా కూడా నాయకులు ఇప్పుడు అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. మా సంఘీభావం పూర్తిగా ఉంటుంది. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా ప్రత్యేక హోదా పైన అది ఎవరు చేసినా రాష్ట్రం శ్రేయస్సు కోసం వాళ్ళకి మద్దతు ఇస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనేక విన్యాసాలు ఢిల్లీలో చేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో దారిన పోయే ఎంపీలందరినీ కూడా నిజంగా బతిమలాడి వాళ్ళందరికీ కూడా నిజంగా కూడా అందరూ కూడా విమర్శించడం జరిగింది. దారిన పోయే వాళ్ళందరితో చెబితే ప్రత్యేక హోదా ఇస్తారా అని చెప్పేసి. నిజంగా కూడా ఆయన చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీల ఆఫీసులు ఢిల్లీలో ఉన్నాయి, అన్ని పార్టీల ఆఫీసులకు వెళ్ళి, లేదు అంటే నీకు పలుకుబడి ఉందనుకో ఒక చోటికి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే దీనికి ఒక రకమైన ఉపయోగపడే కార్యక్రమం జరిగిండు. ప్రత్యేక హోదా పైన మన ఆత్మగౌరవం కూడా కాపాడిండు. అట కాకుండా దారిన పోయే ఎంపీలు, మామూలు ఎంపీలు, అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు, బీజేపీ ఎంపీలు, అందరు ఎంపీలతోనూ కలిసి మేమంతా కలిసినామని చెప్పేసి ఊరక ఊరిక చిత్తశుద్ధి లేదు కాబట్టే ఆ రకంగా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళకి ప్రత్యేక హోదా కావాలని, ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలని ఈ చంద్రబాబు నాయుడుకి అస్సలు లేనే లేదు. ఎంతసేపున్న డబ్బులు దండుకునే కార్యక్రమం, ఎంతసేపున్న లంచాలు, కమిషన్లు. ఎందుకంటే ఈ బడ్జెట్ 1,40,000 కోట్ల బడ్జెట్, ఈ 1,40,000 కోట్ల బడ్జెట్, ఈ సంవత్సరం 1,80,000 కోట్ల బడ్జెట్. ఈ మొత్తం డబ్బులు కూడా ఎవ్వరికీ ఉపయోగపడకుండా, ఏ ప్రాంతానికి ఉపయోగపడకుండా, ఏ ప్రజలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టలే. ఏదైనా ఎంప్లాయీస్కు జీతాలు పోయిన తర్వాత మిగిలిన డబ్బులు మొత్తం డబ్బులు చంద్రబాబు నాయుడు గారు లంచాలు, కమిషన్లకు మాత్రమే
పెట్టిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అందుకోసమే లక్షల కోట్లు దండుకోవడం జరిగింది. అదే కాకోకుండా ఇది కాదని చెప్పేసేసి మళ్ళీ కూడా మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఇంతకుముందు 68,000 కోట్ల రూపాయల అప్పున్న ఈ రాష్ట్రం ఈరోజు 2,48,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. నువ్వు నీ లంచాలు నీ కమిషన్ల కోసమే అన్నమాట అది కూడా. సో ఈ రకంగా ఇంత దరిద్రంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత ప్రజలకు ఉపయోగపడకోకుండా ఈ రకంగా నాశనం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నమాట. ఒట్టి డబ్బుల కోసమే. ఇతను చనిపోతే ఇతను ఎమ్మడి ₹1 కూడా వేయడం అన్నమాట ఆ నారా లోకేష్ అని అయినా కూడా ఇన్ని లక్షల కోట్లు ఎందుకో నిజంగా కూడా ఎవరికి అర్థం కాని విషయం అన్నమాట ఇది. మరి ఎందుకు అంత ఉందో డబ్బుల పైన నిజంగా కూడా దారుణం అన్నమాట. ప్రజలందరినీ ఈ రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల మంది ప్రజలను హనంగా పెట్టి ఈరోజు ఈ రకంగా చేస్తున్న పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. ఇంతకుముందు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేనిఫెస్టోలో ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి లేదు. దాదాపు కొన్ని వేల అబద్ధాలన్నీ చెప్పి ప్రజలందరినీ మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం. అదే కాకోకుండా ఏదైతే విభజన చట్టంలో ఉందో ఆ విభజన చట్టంలోనున్న అన్ని ఏ దానిపైన కూడా ఒత్తిడి తీసుకురాకోకుండా, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకోకుండా, అవన్నీ కూడా పట్టించుకోకోకుండా ఈరోజు నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట. అవన్నీ కూడా ఏదైతే విభజన చట్టంలో ఉన్నటి అన్నీ కూడా తెచ్చిందంటే ఈరోజు ఈ రాష్ట్రం చాలా బాగుపడి ఉండే పరిస్థితి ఉండింది అన్నమాట. ఎందుకంటే విభజన చట్టంలో ఒక ప్రత్యేక హోదానే కాదు, రాజధానికి సంబంధించిన మొత్తం డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తామని చెప్పింది. పోలవరంకు సంబంధించి మొత్తం డబ్బులన్నీ కూడా భరిస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ ఎంత లోటు ఉందో అంత లోటు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. సో ఇవన్నీ దానిల కోసం ఇవే కాకుండా 13 ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పెట్టడానికి మొత్తం డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. సో మన కడపకు ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పడం జరిగింది. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ దానిల కోసము పెద్ద ఎత్తున పోరాడినింటే ఈరోజు రాష్ట్ర పరిస్థితి డిఫరెంట్గా ఉండిండు. మేమంతా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరం కూడా ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మేమందరం కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. డెఫినెట్గా ఈ రాష్ట్రం బాగుపడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బాగు కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు, ఎవరికైనా మద్దతు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఆ రకంగా ఈ రాష్ట్ర పరిస్థితి బాగుండాల్సింది పోయి ఈరోజు ఇంత దారుణమైన స్థితికి చేర్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంపీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రిజైన్ చేస్తున్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా మీ ఎంపీలు కూడా రిజైన్ చేసే కార్యక్రమం చేయి. ఆ తర్వాత ఆమరణ నిరాహార చేస్తున్నారు. ఇది ఆఖరి అస్త్రము. ఎందుకంటే 4 ఏళ్ళు పూర్తయిపోయింది, ఇంకొక సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరంలో కూడా 6 నెలలు పోతే ఎలక్షన్ ఫీవర్ వస్తుంది భారతదేశ వ్యాప్తంగా. అందుకోసమే ఇది ఆఖరి అస్త్రము. తప్పకుండా ఈ ఆఖరి అస్త్రానికి నువ్వు కూడా మద్దతు ఇవ్వు. మద్దతు ఇస్తే అంతో ఇంతో ప్రజలన్నా కూడా నిన్ను విశ్వసించే కార్యక్రమం చేస్తారు. తప్పకుండా మీ వాళ్ళందరూ రిజైన్ చేసి ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొనే కార్యక్రమం చేస్తే ఈ ప్రపంచం మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తుంది. తప్పకుండా ఈ ప్రత్యేక హోదా అనేది తప్పకుండా వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది అని చెప్పేసి దీన్ని నీరుగార్చే కార్యక్రమం చేయబాకు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.